రేవంత్ పక్కనే మానవ బాంబులు, ఖమ్మం నల్గొండ మానవ బాంబులు ఖతం చేస్తాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ, మానవ బాంబులను పెట్టుకొని తిరుగుతాను, ఇంత పెద్ద మాట మాట్లాడుతుంది కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి పక్కన మనుషులు లేరట, మానవ బాంబులు ఉన్నాయట. ఇక మానవ బాంబులు అంటే తెలుసు కదా, ఆ ఉగ్రవాదులు ఉంటారు కదా, వాడే ఓ బాంబు పెట్టుకొని వచ్చినా పడతారు అన్నట్టు. ఇక ఆత్మాహుతి దాడులు అంటారు కదా, వాడు చచ్చిపోయినా మంచిదే కానీ వాడు చేయాలనుకున్న పని పోయి చేసేస్తాడు. రాజీవ్ గాంధీని గట్టిన చంపి పడేసి, ఇందిరాగాంధీని గట్టిన చంపి పడేసి. అయితే రేవంత్ రెడ్డి పక్కన అట మానవ బాంబులు ఉన్నాయట. వాళ్ళే బాంబులు లాంటి వాళ్ళు నల్గొండ ఖమ్మం సంబంధించిన మానవ బాంబులు ఖతం చేస్తాయని కేటీఆర్ చాలా పెద్ద ఒక మాట అయితే ఇట్లా మాట్లాడిండు. మరి వాళ్ళకు తెలిసిన నిజం ఏందో తెలియదు. మానవ బాంబులు అంటే ఎదుటోని చంపి పడేస్తారు, అవసరం అయితే వాళ్ళు కూడా చేస్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు రేవంత్ రెడ్డి పక్కన అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సీఎంను హెచ్చరించిన కేటీఆర్, రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం మన దౌర్భాగ్యం, కేసీఆర్ తిట్టడం అవివేకమన్న హరీష్, సీతక్కను మోసం చేసిన రేవంత్, చురకలు అంటించిన ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులం అవుతాం. వామ్మా, ఇది కేటీఆర్ మాట్లాడింది కాదట, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటేనాట. ఏమైనా నువ్వు గివ్వానా పనికి మాలిన మాటలు కాకపోతే? సీఎం గారు మాటలు రాకపోతే, స్పీచ్ మాట్లాడ రాకపోతే, ప్రసంగం చేయడం రాకపోతే మానేయండి. ఇది ఎంత పెద్ద క్రూరమైన చర్యకు దారితీస్తాను తెలుసా? మీరు సీఎం సీట్లో ఉన్నోళ్ళు మీ మానవ బాంబులం అవుతామంటే మీకు అభిమానులు ఉంటారు, మీరంటే పరిచర్చ కార్యకర్తలు ఉంటారు. మామూలుగానే ఇలాంటి సినిమా డైలాగులు కొడితే ఉత్ప్రేరకాలుగా మారే తెలిసి తెలియని పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ నిజంగానే మనిషికో బాంబో తుపాకో కర్రో కట్టో పట్టుకొని వచ్చి దాడులకు తెగబడము, వాళ్ళని వాళ్ళు చంపుకోవడం చేస్తే ఇది ఎవరి బాధ్యత? దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు కావచ్చు, ఆయన కోసం మీరు బలి పశువులు కాకండి. ఆయన ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అనే ఆ ఒక తీరే మర్చిపోయి, నేను ముఖ్యమంత్రి అని ఒక ఆలోచన మర్చిపోయి, ఆ ఉందాతనమే మర్చిపోయి ఆయన ఇష్టానుసారంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో విద్వేషాలను, తెలిసి తెలియని యువకుల్లో ఒక రగిలిపోయే తత్వాన్ని ఆయన ఒక రగిలించే ప్రయత్నం చేస్తాడు. అందులో మీరు సమిధలు కావద్దు, అందులో మీరు ప్రమాదాలుగా మారిపోయి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దు. ఇక చూడు, మానవ బాంబులం అవుతాం, నా కొడుకుల్లారా ఒక్కొక్కని పండబెట్టి తొక్కి పేగులు బయటికి తీసి మెడలో వేసుకొని ఊరేగుతాం. ఇది ముఖ్యమంత్రి భాష, ఇది ఉగ్రవాదుల భాష కంటే అద్మానం ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారి భాష గిట్లనా? పేగులు తెంచి మెడలో వేసుకొని ఊరేగుతామంటే కాళికాదేవివా నువ్వు? లేకపోతే ఏంది ఇది? ఏం అరాచకము? ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలా ఇవి? చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఎక్కడి వరకు తీసుకుపోతారు రాష్ట్రాన్ని? యువకులను ఏం చేస్తారు? 4 ఉద్యోగాలు ఇరి వాళ్ళు బతుకుతారంటే పేగులు మెడలేసుకున్న దానికేనా నేను ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది? బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, దామోదర రాయ నరసింహ గారు, ఇక ఎలాంటి వ్యక్తి ఎట్లా మాట్లాడతానో జర చూడండి. పేగులు మెడలేసుకుంటారట. ప్రజల పేగులు మెడలేసుకుంటావా? ఇంకెవరి పేగులు మెడలేసుకుంటావు? అసలు నిన్ను పరిపాలించమని చెప్పినావా? యుద్ధాలు చేయమని, పేగులు మెడలేసుకోమని చెప్పినావా? ఏంది విద్వేషపూరితమైన మాటలు అంటూ ఆయన ఉపయోగించిన భాషను రౌడీ భాష అంటూ నెట్టింట విమర్శలు ఏంటి రౌడీ భాష కాదు ఇది, తీవ్రవాదుల కంటే అద్మానంగా ఉన్నది. రాచరికం కూడా కాదు ఇది, ఉగ్రవాద పాలన కంటే అద్మానంగా ఉన్నది. వామ్మో! ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. ముఖ్యమంత్రి మాటలను ఖండించిన గులాబీ పార్టీ నేతలు అసహనంతో, భయంతో ఆయన మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. పదవికి హోదాకు తగ్గట్టు రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. ఎవరో ఆయన్ను ఖతం చేయాల్సిన పని లేదని, సొంత పార్టీ నేతలే ఆయన్ను టార్గెట్ చేస్తారని హెచ్చరించారు. అసలు సొంత పార్టీ నేతలు నిన్ను ఖతం చేయాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు నిన్ను ఖతం చేయాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, మోడీ నిన్ను ఖతం చేయాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వే ఖతం అయ్యే మాటలు మాట్లాడుతున్నావు. నీకు నువ్వే ఒక అదుపు లేకుండా, ఒక సోయిలో లేకుండా,
ఒక విచక్షణ రహితంగా ఒక దుర్మార్గమైన భాష వాడుతూ చిన్న పిల్లలు ఎవరైతే 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ కావచ్చు, లేకపోతే నీతోటి లబ్ధి చేకూరుతుందని ఆశపడే పిల్లలు కావచ్చు, ఉన్మాదంలోకి వెళ్ళి ఈ పేగులు చించి మెడలేసుకునే ప్రయత్నాలు చేయాలని మీరు ఉసిగొల్పుతాన్లు. ఇది ఎవరు మిమ్మల్ని పతనం చేయాల్సిన అవసరం లేదు. మీ మాటల ద్వారా మీరే ప్రమాదంలో పడుతున్నారు. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకుంటే మీరు చక్కని సీఎంగా ఈ రాష్ట్రాన్ని పాలించవచ్చు. ఈ దుర్మార్గమైన భాష అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, గతంలో ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. అంత దారుణమైన భాష ఇది. తెలంగాణ సిగ్గుపోయే భాష ఇది.